హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో కొబ్బరి లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను ఇక్కడ 2 కోకోనట్స్ని తీసుకున్నాను. వాటిని బ్రేక్ చేసేసి కొబ్బరి మొత్తాన్ని బయటకు తీసేసి బాగా వాష్ చేసేసి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు చిన్న చిన్న స్లైసెస్ లాగే కట్ చేసుకోండి. పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసుకుంటే మీకు మిక్సీ పట్టేటప్పుడు కొన్ని అయితే మెత్తగా అవుతాయి, కొన్ని మళ్ళీ అలానే ఉంటాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసుకునేటప్పుడే చక్కగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి, ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దండి, మనకి ఈజీగానే మెదుగుతుంది. సో ఇలా నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 2 కప్పులు అయిందనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న స్టీల్ దాంతో చూపిస్తే. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసేసి ఏదైతే ఇప్పుడు నేను కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, అవి 2 కప్పులు అయినాయి. ఆ 2 కప్పులు దాంట్లో యాడ్ చేసేసాను అనమాట. మనకేంటంటే కొబ్బరి పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం దీన్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఓపికతో చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ తాటి బెల్లంని వాడుతున్నాను. సో షుగర్ అయితే వాడకండి. మీ దగ్గర ఎలాంటి బెల్లం ఉంటే అలాంటి బెల్లం తీసుకోండి, బట్ షుగర్ అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో నేనైతే ఇక్కడ తాటి బెల్లం ఉంది కాబట్టి మాకు అవైలబుల్లో నేను ఆ తాటి బెల్లంని వాడుతున్నాను. ఇదేంటంటే 2 కప్పుల కొబ్బరి పౌడర్కి నేను 1 కప్పు బెల్లంని తీసుకున్నాను అనమాట. మీరు ఇంకొంచెం స్వీట్ తింటానంటే కొంచెం యాడ్ చేసుకున్నా ఏం కాదు. బట్ ఏంటంటే ఇది కరెక్ట్ మెజర్మెంటు, ఇది ఎవరికైనా అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను దాంట్లో యాడ్ చేసేసి కొబ్బరి పౌడర్లో మొత్తం బాగా కలిపేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, కొబ్బరి అనేది ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉండాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసేటప్పుడు మీరు 1-2 టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని ఇలాచీ పౌడర్ని దంచుకుంటున్నాను అప్పటికప్పుడు. ముందైనా మీ దగ్గర ఉంటే వేసేసేయండి ఇలాచీ పౌడర్ని. బట్ ఏంటంటే ఏదైనా అప్పటికప్పుడు దంచి వేస్తే దాని టేస్టు టెక్స్చరు 2 బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా సరే ముందే మనం స్టోర్ చేసి పెట్టుకునే దానికంటే అప్పటికప్పుడు వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి బెల్లం అంతా కొబ్బరిలో బాగా కరిగిపోయి మొత్తం రెడీ అయిందో లేదో ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఇప్పుడు చేశాను కదా, కరెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా ఉండనేది అవుతుందన్నమాట చేయడానికి. సో పైనుంచి కింద దాకా మొత్తం కదిపేసేసి ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అంత సైజులో నేను ఇక్కడ ఉండల్ని చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా తింటారు. ఇది హెల్త్కి కూడా కొబ్బరి అనేది చాలా మంచిది. సో రోజుకి ఒకటైనా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు, కాజుని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.